భగవంతుడు శ్రీకృష్ణుడు గీతలో ఇలా చెప్పాడు: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః. అంటే బాగా ఆచరించిన పరధర్మం అంటే ఇంద్రియ ధర్మం కన్నా తప్పులతో ఆచరించిన స్వధర్మమే అంటే ఆత్మధర్మమే శ్రేష్టమైనది. కొత్తగా అభ్యాసం చేసేవాడికి తప్పులు రావడం సహజం. ఈ అభ్యాసం సాపేక్షమైనది. ఆత్మధర్మ రూపమైన స్వధర్మాన్ని పాటిస్తూ అంటే ప్రాణాయామం సాధన చేస్తూ ఉండగా మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మ రూపమైన ఇంద్రియ ధర్మం ఎప్పటికీ భయావహమే. ఎందుకంటే ప్రాణానికుండే చంచలగతి భగవత్ప్రాప్తికి అడ్డంకులేర్పరుస్తుంది. ఇందువల్లే జనన మరణాలు తప్పించలేనివి. ప్రత్యక్ష దర్శనం కలిగితేనే కాని ప్రేమ భక్తి అన్నవి కలగవని చెబుతూ ఉండేవారు యోగిరాజులు. పిల్లలు లేనివాడికి పిల్లల మీద ప్రేమ అనుభవంలోకి రాదు. కాని కొడుకు పుట్టడంతోనే వాడి మీద ప్రేమ పుట్టుకొస్తుందా? రాదా? అప్పుడే ప్రేమ పుట్టదు. కొడుకును ప్రతిరోజు ఎంతగా చూస్తూ ఉంటాడో, లాలనా పాలనా చేస్తూ ఉంటాడో అంతగానే అతనిలో మెల్లమెల్లగా పుత్రుడి మీద తెలియకుండానే ఆకర్షణ పెరుగుతూ వస్తుంది. ఈశ్వరుణ్ణి ఎన్నడూ చూడని వాడికి కేవలం ఆయన్ని ఊహించుకోవడం వల్ల నిజమైన ప్రేమాభక్తి ఎలా పుట్టుకొస్తాయి? లక్షలాది మందిలో ఎవరో ఒకరిలో బహుశా పూర్వజన్మ సంస్కారాల వల్ల అటువంటి ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రాణాయామ సంబంధమైన యోగకర్మ చేస్తూ ఉండడం వల్ల ఆత్మజ్యోతి ఎంతో కొంత మట్టుకు అవశ్యం దర్శనమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆత్మజ్యోతి దర్శనం ఎంత మట్టుకు ప్రాప్తమవుతుందో అంత మట్టుకే మీలో అజ్ఞాతంగా ప్రేమ భక్తి కలుగుతూ ఉంటాయి. అప్పుడు కేవలం ఆ అపురూప చిర నిర్మల ఆత్మజ్యోతిని దర్శించాలన్న కోరిక తల ఎత్తుతుంది. ఆ ఆత్మజ్యోతి దర్శనం ఈ దృశ్యమాన జగత్తులో సాధ్యం కాదు. ఈ విధంగా ప్రత్యక్ష దర్శనంలో కలిగే అభివృద్ధిని బట్టి దాని మీది ప్రేమ భక్తి వికసిస్తూ ఉంటాయి. చివరికి రెప్పవాల్చని చూపుతో ఆత్మజ్యోతిని దర్శిస్తూ తన్మయులైనప్పుడు ప్రేమ భక్తి రసానుభూతిలో ఉన్మత్తులైపోతారు. అప్పుడు అజ్ఞాన పాశం తెగిపోతుంది. దాంతో శుద్ధ భక్తి పుట్టుకొస్తుంది. మొత్తానికి ఈశ్వర సత్తను దర్శించనిదే ఈశ్వరుడి మీద ప్రేమాభక్తి కలగడం కల్లా. అది పూర్తిగా ప్రాణాయామంతో ముడిపడి ఉన్నది. ప్రతి ఒక్క మనిషిలోనూ మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రిస్తూ ఉంటుంది. ఈ శక్తిని ప్రాణాయామం ద్వారా మేలుకొలపనంత వరకు సాధన భజనాదులు బాహ్యాడంబరాలే అవుతాయి. చచ్చిపోయిన తరువాత స్వర్గంలో ఆనందము ఐశ్వర్యము అనుభవిస్తామన్నది సాధన ఉద్దేశం కాదు. అలాంటి భోగప్రాప్తి సాధన లేకుండా కూడా ప్రాప్తిస్తుంది. అది కేవలం సత్కర్మ ఫలభోగం మాత్రమే, అసలైన సాధనకు ఫలితం కాదు. సాధన ద్వారా జీవుడి ప్రగాఢ మోహనిద్ర చెదిరిపోయినప్పుడు అతనికి శివత్వం అంటే స్థిరత్వం కలుగుతుంది. అంటే అతనికి పూర్ణత్వం కలుగుతుంది. అందువల్ల యోగి కుండలిని శక్తిని మేలుకొల్పవలసి ఉంటుంది. జీవుడి ఆత్మశివ స్వరూపం మంగళమయం, కాని మోహం అజ్ఞానం దాన్ని కమ్ముకొని ఉన్నాయి. శివరూపమైన ఆత్మ ఆకాశతత్వంలో అంటే విశుద్ధ చక్రంలో శివరూపంలో నిద్రిస్తూ ఉంది. ఈ నిద్రావస్థ నుంచి దాన్ని మేలుకొలపాలి. ప్రాణాయామం ద్వారా వాయువును కంఠంలో స్థిరం చేయడం వల్ల ఈ సుప్తావస్థ తొలగిపోతుంది. కంఠంలో వాయువు స్థిరం కావడం వల్లే నీలకంఠుడు అన్న పేరు వచ్చింది. అంటే కంఠంలో వాయువుకు ఏర్పడే స్థిరత్వానికే పరిభాషలో నీలకంఠత అన్న పేరు వచ్చింది. శరీరంలోని 5 చక్రాలు 5 తత్వాలకు కేంద్రాలు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఒక్కొక్క కేంద్రంలో ఉన్నాయి. శక్తి అన్ని చక్రాల్లోనూ సమానమాత్రంగానే ఏర్పడి ఉంది.
కానీ మూలాధార చక్రంలో శక్తి మేలుకొన్న మీదట వాయు సంబంధమైన ఆ శక్తి సుషుమ్న లోపలి గుండా పైకి లేస్తూ ఉంటుంది. క్రమక్రమంగా అన్ని చక్రాల్లో ఉన్న శక్తులను మేలుకొలుపుతూ సంపూర్ణంగా జాగృతమయ్యి 5 చక్రాలను ముక్తం చేస్తుంది. ఇక ఈ స్థితిలో అజ్ఞానమన్న జాడ కూడా ఉండదు. అప్పుడు ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానమనే నిద్రారూప ఆవరణం చిన్నమైపోతుంది. చివరికి శివశక్తి సమాగమం జరుగుతుంది. ఆజ్ఞాచక్రంలోనే శివశక్తి అంటే ప్రకృతి పురుష మహామేళనం అంటే స్థిరత్వ చంచలత్వాల చిరసమాధి సిద్ధిస్తుంది.